పోర్ట్రేట్ అయ్యే తెస్తున్నా. 2 కాగితమేనా? అదే త్వరగా అతికించి ఆరిపోద్ది. యాకులు కాగితాలు ఇవన్నీ తీసేయండి ఇక్కడ. నువ్వు ఎక్కడ కూడా సరి చేయండి. ఒరే కొండ తక్కువ కుక్క ఏమిట్రా నీ మొహం? మందే జపాన్ సినిమానా? ఏడు బాబు అవి మన పోటర్లే. ఏమిటి తక్కువ కుక్కనా? రే మన సినిమా కుక్క రక్కోరా. మన సినిమా కుక్క రక్కోనే. నువ్వేగా అంటించావు. సర్లే తింపే. రే నీకు చదువు రావటం నా ప్రాణం మీదకి వచ్చిందిరా. కిందసారి అంతే భక్త కబీరు అయిన దాన్ని బీరుక భక్త అని తిరగే సతికిచ్చావు. అదేదో సాగుబో సినిమాని జనం రావడం మానేశారు. కిందసారి అంటే ఏదో పొరపాటు అయిపోయిందండి. ఈసారి అటువంటి పొరపాటు ఏం జరగండి. రే రే తిరగేరా తిప్పు. కుక్క ఏమిట్రా? రక్కో వేసేస్తామండి. ఎక్కడ రక్కో? ఇక్కడే ఉంది. సింహాద్రి అయ్యా, ఇవాళ గాడిచెరలో సంత, ఆవుల కొండలో తిరణాలు. మన రిక్షా బండి తీసుకెళ్ళి మంచి రికార్డులు వేసి ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు. బాగా పబ్లిసిటీ గట్టిగా ఎక్కడ బండి కదట్టలేదు. ఏంటయ్యా ఒంటో బాగున్నాడు, నువ్వెందుకు వచ్చా? ఇంట్లో కూకోమన్నాను కదా. కూకుంటే బోబెట్టకొచ్చుంటే ఈ యాంటికి నీ పని చూసుకుంటాలే. అవును మామా, నువ్వు ఇంటికెళ్ళు, మేము తిరణాలకి వెళ్తాం. సందానికి చాలా కాదురా, సరిగ్గా వాడకపోతే పాడైపోతే. ఆ కడ్డీ చెప్పుడు ముల్లట్టువే కదా, నేను చూసుకుంటా. నీకు చాలా నేను ఉన్నాను కదా, నువ్వు ఇంటికెళ్ళు. అదయ్యా లాగు. అప్పుడే 3 పాటలకి ముళ్ళు మార్చాలా? చూడండి, భయంకరమైన ఫైటింగ్ పోరాటాలతో, కడుపు పన్నపించే కామికాస్యంతో, బ్రహ్మాండమైన పాటలతో కోరుకో ఏ కావాలో కోరుకో, కోరుకో ఏం కావాలో కోరుకో. సోదరి మన్నారా ఆలోచించిన ఆచారండి. చూడండి, భయంకరమైన కామికాస్యంతో కడుపు పన్నపించే చెప్పుగా భయంకరాశని. అందుకే నేను భయంకరాశం అంటే భయంకరాశం. నీ పొంత ఏం సంగతి? నీ బొంద అంటున్నావు. నీ ఉద్దేశం ఏంటి అసలు? అర్జామంటే ఈసారి అర్జామంటే నిజంగానే వస్తాను. ఇదో నా ఒంటి మీద దెబ్బడిందో చూసుకో. మా ఇంట్లో చేపల పులుసు అనుకున్నా, ఒక మొక్క పెట్టను. చేపల పులుసు ఎవరికాల? చేపల పులుసు మా అత్తమ్మయ్య రొయ్యలేపుడు అని తెలుసా? రొయ్యలేపుడు 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 చేపల పులుసా? మామయ్య వీరే కుక్కర్కో సినిమా నిర్మాత దర్శకులు మూర్తి గారు. నమస్కారం అండి. మా అల్లుడు చెప్పాడండి, ఈసారి మీరు తీయబోయే సినిమా మా ఊళ్ళోనే తీస్తున్నారని. అవునండి, ఆ ఉద్దేశంతోనే మీ ఊరు చూసిపోదామని వచ్చాను. సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇక్కడ పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే పిడకలు పెడారు. ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇప్పుడు ఆ చెంబట్టుకు రావడం ఇక్కడ నా తావునే చూటేనే. ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఉండండి ఉండండి. లాభం లేదా? ఏంటండి అంటారు? ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చని చెట్లు, ఎర్రని నేల, ఇవన్నీ సినిమాలో చాలా బాగుంటాయండి. ఏమిటో మీ సినిమాలో పల్లెటూళ్ళు అంటారు, సహజమైన వాతావరణం అంటారు. కానీ మీ కథల్లో గంజినీళ్లు తాగే హీరోయిన్లు కూడా తెల్లిన ప్యాంటు, నైలాన్ చీరలు కట్టుకుని తలతలా మెరిసిపోతూ చిత్తం. కానీ ఆర్టిస్టులకు అభిమాన సంఘాలు ఉంటాయి కదండి. తమ అభిమాన నటుల్ని అందంగా చూసుకోవాలని వాళ్ళకు ఉంటుంది కదండి. అవన్నీ ఇక్కడ మీ స్టూడియోలో తీసుకోండి. ఈ ముందు కూడా ఏం పనిచేసినట్టు లేదు బాబు. అవునరా, పోనీ అవునో అయితేను. నిన్న పొద్దున్న కాజీపతులు అదేగా పుచ్చుకున్నారు. పోనీ ఉదయం సునాముఖి అయితే మొన్న ఆదివారం పుచ్చుకున్నారు కదా బాబు. మూర్తి గారు. ఏమయ్యా ఏమిటి మీ సినిమాల్లో
పనాలు ఉన్నాళ్ళరా పంటలు పండాలరా అని హీరో గారు ఓహం ఓహం అని ఏవో డ్యాన్సులు చేస్తారు కానీ నడుముంచి పని చేయడమయ్యా. హీరో స్టెప్స్ వేసి పాడకపోతే జనం ఊరుకోరు మామయ్య. ఆహా మరి వాళ్ళ తర్వాత సినిమాకి మన పొలాలు కావాలట. ఏంటి చేను ఇప్పుడు పొట్ట మీద ఉంది, కావాలంటే కోసేసి బీడెడిపోయిన తర్వాత కావాలంటే షూటింగ్ కట్టుకోమరా. అయ్యా కళా పోషకులు, సినిమా హాల్ యజమానులు. ఆ సినిమాలా నా మగమా ఇదిగో ఉన్నాడు సినిమా పచ్చి మా అల్లుడు, వీడి కోసం ఇక్కడ పడి ఉంటాడు కదా అని ఆలు కట్టి పడేసాను, అంతేగాని నా కళాపోస. చూడండి మసూదరా టాకీస్లో గొప్ప డైరెక్టర్ తీసిన సినిమా. నువ్వు హీరో, నేను హీరోయిన్, పాట డాన్స్ కొడతాను. మరి 10 ఏళ్ళని స్థాపించిన చొక్కా ఇప్పించి డాన్స్ మరి వచ్చిందే. ఇప్పుడు చూసుకో ఉద్యోగాలు ఊడిపోతాయి. నేనేదో సరదా చేస్తే సరదా ఏంటే సరదా? ఇదే సరదా? ఓ మన ప్రాణాలు కదా మన పని అప్పు చెబితే పాట పాటు గంతులేస్తూ కూర్చుంటావా? నేను చెయ్యను మర్రోని గోరెత్తి వినిపించుకున్నా నా చేత కూడా చేయించింది. అయిపోయిందిలే ఈ వారికి ఉద్యోగాలు. రేపటి మనం ఇంతే అడుగు తినాల్సిందే. దాని మీద ఎగురుతావేంట్రా? అదేదో చిన్నపిల్ల, నీ బుద్ధి ఏమైంది? అది అట్ట అడుగు పెద్దమ్మ. ఏంటి అడిగేది? అసలు వద్దాననే వినిపించుకునేది దోరనే తింది. అసలు తప్పంతా నీది. ఉడేపు దొల్లుంటే ఎంతొక్క ఫోన్ తోటలోకి వెళ్ళుండేవాళ్ళు. ఎడం పక్కకు దొల్లావు, సరాసరి వెళ్ళి వాళ్ళు కాలెట్టుకున్నావు. కుడివైపున పేరకలున్నాయి, ఎట్ట దొల్లమంటావు? ఒక్కరొక్కమని తగ్గుతావు కదా, అనుభవించు. చూస్తా ఉండు పని పోద్ది. ఇందాక నుంచి చూస్తున్నాను పని పొద్దుని బెదిరిస్తావే. పోతే పొద్ది, అది కాకపోతే ఇంకోటి బతకలేకపోతావా? బతకగలం. మీ అయ్యే ఏళ్ళకేళ్ళు నేలలో పాతి పెట్టారు కదా, అవి తింటూ. అయ్యో ఆ కొబ్బరి మోసం ఏంట్రా? పొలం మధ్య కోసం వచ్చావా? కాదురా, చిన్నగా ఒకరు పిలుచుకురమ్మన్నారు. వచ్చేసింది, కబురు వచ్చేసింది. అట్ట భయపడతావేటి? అల్లేం కొరుకు తింటారా? ఎల్లు ఎల్లు. పవరా వాళ్ళు రమ్మంది నిన్ను కదరా, సీతాలని. సీతాల త్వరగా పంపించు, నేను వెళ్ళొస్తా. సీతాలు నిన్నేంటే పిలిచింది చూసావా? చదువుకున్నాళ్ళనే తప్పెవరితో ఇట్టే కనిపెట్టించారు. వెళ్ళు. నాకేదో భయంగా ఉంది మావా. అట్ట భయపడతానంటే వాళ్ళు ఏమైనా కొరుకు తింటారా? వెళ్ళు. పోనీ అదేదో నువ్వు వెళ్ళి మాట్లాడి రాకూడదంటరా? పిలిచింది ఎన్ని క్యాష్ మాస్టర్ కదా, నాకు బోర్డు పని ఉంది. వెళ్తాలే, నాకేం భయమా? వెళ్తున్నా. చెప్పావుగా వెళ్ళు. బీరకాయలు, బెండకాయలు. మా సీతాన్ని ఎక్కడ చూసామంటారా? అదే నేను చూడలేదే. బీరకాయలు, బెండకాయలు, వంకాయలు. మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. నేను ఎప్పుడు పొరపాటు పడు. ధనాలయ్యా, ఓహో కొండయ్యా రా. అసలేమో తిరణాల్లో అన్ని సినిమా బోళ్ళు పాటలు వేస్తున్నారయ్యా. మనం సినిమాలో చేసినట్టు డాన్స్ కూడా చేసి చూపిస్తే జనం ఎరబడి సినిమాకి వస్తారేమో అని అనిపించి. ఏదో తప్పైపోయింది బాబు, ఈ పనులను తీసే బాకండి. మేము నలుగురం దీని మీద బతుకుతున్నాం బాబు. నిజమే, కానీ మరి ఈ పనిలోంచి తీసేయాలనుకుంటున్నావే బాబు గారు? ఏం లేదయ్యా, రేపు నేను తీయబోయే కొత్త సినిమాలో హీరోయిన్ ఓ పల్లెటూరు పిల్ల. ఆ వేషానికి మీ సీతాలను తీసుకోవాలనుకుంటున్నాను. ఎట్ట కనిపెట్టేశారో కానీ బాబు, మా సీతాలు చిన్నప్పటి నుంచి ఇంతే. ఒక్కసారి చూసేదాన్ని బాబు ఇట్టే పట్టేస్తుంది. మస్తు సినిమాలు యాక్షన్ చేసేస్తుంది బాబు. నాలిసి మా పక్క తిరుగుతుంది, మేము కనిపెట్టలేకపోయాం. పెద్దలు మీరు ఇట్టే కనిపెట్టేశారు. దాన్ని పెట్టి సరేగానే ఏమన్నా చదువుకుందా? 6వ క్లాస్ అయిపోయింది బాబు. భారత భావతాలు ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకి ఒప్ప చెప్పేస్తుంది. ఇక వంట వరకు కుట్లు వెళ్ళి తప్పక్కర్లేదు బాబు. మొగరు రుద్దుకుని పౌడర్ రాసుకుంటే గుమ్మడి పువ్వులే ఉంటుంది. సీతాలో అదేంటి అదే అది కృష్ణ వెళ్ళి ఆ పిచ్చమ్మాయి యాక్షన్ చేయలే. ఎంత బాగా చేస్తున్నారు అనుకున్నారు. సీతాలో
ఆ సిగ్గుపడి పారిపోవడం చూసారా బాబు గారు? కింద మన నాలో సినిమా చూడండి, అందులో హీరోయిన్ ఇట్టగా సిగ్గుపడి పారిపోద్ది. ఇప్పుడు చూపిస్తాను అనమాట. సరే, మీరు హైదరాబాద్ ఎప్పుడు రాగలరు? మరి ఎప్పుడంటే అప్పుడే బాబు, ఇప్పటికిప్పుడంటే ఇటు నుంచి వెళ్ళిపోవడం. నేను ఊరు వెళ్ళి నా పనులు చూసుకొని 10-15 రోజుల్లో ఉత్తరం రాస్తాను. ఉత్తరం అందిన వెంటనే బయలుదేరి వచ్చేయండి. అసలు బాబు. ఒరే కొండ, నక్కని దొక్కొచ్చావురా. సీతా మహాలక్ష్మి హీరోయిన్ అయిపోయింది. వెళ్ళి చాలు బాబు. సీతామహాలక్ష్మి హీరోయిన్ ఏమన్నారా? సీతామహాలక్ష్మి హీరోయిన్ అది కళ్ళదే తెలుసుకోవా? కనకమ్మా పంచరా చూస్తున్నావా? ఏం రూపాయలు నోరు తెచ్చుకుంటావు రారా?